ఈ దాసర్లకి 9 మంది కానీ 11 మంది కానీ 13 మంది కానీ ఇలా ఉపవాసం అయితే ఉంటారండి. మనము దాసర్లు రేపు చేయించుకుంటున్నామంటే ముందు రోజు నైటే దాసర్లు చేయించుకునే వాళ్ళు ఉపవాసం ఉండే వాళ్ళ ఇంటికి వెళ్ళేసి 9 మంది ఇంటికి వెళ్ళి తాంబూలం అయితే ఇచ్చి పొద్దున ఉపవాసం అయితే ఉండాలి అని చెప్పేసి అయితే వస్తామండి. మళ్ళీ పొద్దున ఒకసారి మనము ఎవరైతే ఉపవాసం ఉంటారో వాళ్ళ ఇంటికి వెళ్ళేసి ఆముదము షాంపూ ఇచ్చేసి వస్తాము. ఆముదము షాంపూ ఎందుకు ఇస్తామంటే ఇంకా స్నానం చేసి ఇంకా దాసర్లకి బయలుదేరేసి రండి అనేసి అనమాట. ఇలా అందరూ వస్తారనమాట. 9 మంది ఉపవాసం ఉండేవాళ్ళు 9 మంది వస్తారు కదా, వాళ్ళు వాళ్ళ ఇంటి దగ్గర నుంచే చెంబులో నీళ్ళైతే తెచ్చుకోవాలండి. ఇక్కడ మా బావగారికి తలకైతే ఒక గుడ్డ కట్టారు కదండి, ఆ గుడ్డ ఎందుకు కట్టారో నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను.